హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను, అలాగే చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. కారణం మీ అందరికీ తెలుసు కదా, మన ఛానల్ రీసెంట్గా 50K క్రాస్ అయింది. 50,000 సబ్స్క్రైబర్స్. యాక్చువల్లీ నేను ఛానల్ స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయర్, అంటే 2024 Feb 25th స్టార్ట్ చేశాను. ఇంకా ఈ మంత్ 25th వస్తే 1 year కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని, మీ ఆంధ్ర ఆడపడుచు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని వస్తుంది కదా, ఆ బటన్ని క్లిక్ చేయండి. అక్కడ పక్కన ఆల్ అని గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ అని ఉంటుంది. ఆల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే ప్రతి వీడియోని కూడా లైక్ చేస్తూ ఉండండి. యూట్యూబ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఉంటుంది కదండి, అందరూ ఒకేలా చేయలేరు, ఒకేలా ఉండలేరు. ఎవరి టాలెంట్ వాళ్ళదే కాబట్టి కష్టపడుతూ ఉండాలి. ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో చాలు కదా, నాకు కూడా అలానే జరిగింది. రీసెంట్గా 50K అయింది కదా, సో మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. త్వరలోనే 1 lakh సబ్స్క్రైబర్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను. సో మీ అందరి సపోర్ట్ కూడా ఇలానే ఉంటుంది అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఫస్ట్ 10K రావడానికి నాకు చాలా టైం పట్టిందండి. నేను ఫెబ్లో స్టార్ట్ చేశానని చెప్పాను కదా, కరెక్ట్గా వినాయక చవితి రోజుకి నాకు 10K కంప్లీట్ అయిందండి. అంటే సెకండ్ మంత్ 25th కాబట్టి ఆ మంత్ని వదిలేసాయండి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, అంటే ఇంచుమించు ఒక 6 months వరకు నాకు 10K సబ్స్క్రైబర్స్ అవ్వలేదు. చాలా కష్టపడ్డాను ఆ 10K సబ్స్క్రైబర్స్కి. తర్వాత 10K ఏమో 3 monthsలో, ఫస్ట్ 10K అయితే 6 months పట్టిందండి రావటానికి. తర్వాత ఇంకో 10K రావటానికి 3 months పట్టింది. అండ్ నెక్స్ట్ 1 monthలోనే 20K, అంటే టోటల్ 40K వచ్చేసారు. నెక్స్ట్ 10K, ఇంకా 50K అవ్వడానికి ఇంకో 10K ఉంది కదా, ఆ 10Kకి అయితే నాకు 1.5 month పట్టిందండి. అంటే చూడండి, 21 నుంచి 40 అవ్వడానికి 1 month పట్టింది. బట్ 41 నుంచి 50 అవ్వడానికి 1.5 month పట్టింది. అంటే బిఫోర్ మంత్ కంటే కూడా ఈ మంత్ వ్యూస్, సబ్స్క్రైబర్స్ అవి తక్కువ వచ్చాయని అర్థం. ఎనీవే, ఎలా అయితే మనకైతే 50K క్రాస్ అయింది కాబట్టి సపోర్ట్ చేసిన అందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్ అండి, పేరు పేరున కూడా. వ్యూస్ రావాలంటే మనం ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే, కంటిన్యూస్గా మనం ఛానల్లో వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉండాలి. మనం కొత్తగా వీడియోస్ని పోస్ట్ చేసేటప్పుడు ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏంటి అనేది అంటే చూస్తుంటాం, కానీ చూసుకోమన్న మనసు ఒప్పదు కదా, చూస్తుంటాం. కాకపోతే ఏంటంటే వ్యూస్ తక్కువ వచ్చాయి కదా అని అస్సలు స్టాప్ చేయకూడదు. నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి, వాటికి మీకు ధైర్యం ఉంటే సమాధానం ఇవ్వండి, లేదంటే సైలెంట్గా ఊరుకోండి. ఇంకా ఆ తలనొప్పి ఎందుకు అనుకుంటే అసలు వాటిని కూడా పట్టించుకోక్కర్లేదు. అవసరమైతే డిలీట్ చేయొచ్చు, లేదు సమాధానం చెప్పగలనంటే చెప్పుకోవచ్చు. నేను చెప్పే టిప్ ఏంటంటే, యూట్యూబర్స్కి కంటిన్యూటీ ఉండాలి, ఓపిక ఉండాలి. ఈ రెండు ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఒక వీడియోని మనం యూట్యూబ్లో పోస్ట్ చేశాక వెంటనే మనకు వ్యూస్ రావాలంటే చాలా కష్టం అండి. ఫస్ట్ మనం సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవాలి. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే, యూట్యూబ్లో షార్ట్స్ ఉంటాయి కదా, షార్ట్స్ మనం ఎక్కువ డైలీ పోస్ట్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబర్స్ కొంచెం ఫాస్ట్గా వస్తూ ఉంటారు మనం లాంగ్ వీడియోస్ కంటే కూడా. సో అలా షార్ట్సే పోస్ట్ చేసేదాన్ని, దాంతోపాటు లాంగ్ వీడియోస్ కూడా పెట్టేదాన్ని. ఎందుకంటే మనం షార్ట్సే పోస్ట్ చేసామనుకోండి, లాంగ్ వీడియోస్కి పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు చూడటానికి. మన అమ్మాయిలకి ఏంటంటే వ్లాగ్స్ అనేది చాలామంది చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు కదా, సో అదొక బెనిఫిట్ అండి. మనం రోజు చేస్తూ ఉండాలి, కానీ మన ఛానల్ని అలవాటు పడిన వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. నేను లాంగ్ చేసేదాన్ని, అలాగే షార్ట్ కూడా చేసేదాన్ని. అంటే లాంగ్ వీడియోస్ వీక్లీ ఒక 2-3 అలా చేసేదాన్ని. షార్ట్స్ డైలీ రోజుకి ఒక 3, ఒక్కొక్కసారి ఓపుకుంటే 4 కూడా పెట్టేదాన్ని. అలా ఇప్పటికైతే 1K అబవే ఉన్నాయండి వీడియోస్ నా ఛానల్లో. కొంతమంది ఏంటంటే తీసిన వీడియోస్ని తీసినట్టుగా పోస్ట్ చేస్తారు షార్ట్స్ కింద. కొంతమంది ఏంటంటే అక్కడ వాయిస్ కట్ చేసి సాంగ్స్ పెట్టేస్తుంటారు డైరెక్ట్గా. సో అది అంత కష్టం అనిపించదు. బట్ మనం బిట్లు చేసి వాటన్నింటినీ కూడా ఒక దగ్గర పెట్టి ఎడిటింగ్ చేసి దాన్ని మేనేజ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇచ్చి, అంటే టైం టేకింగ్ అనమాట. సో అలాంటివి చేయటం చాలా కష్టం. కొంతమంది విసిగిపోతుంటారు అనమాట. అంటే విసిగిపోవడం అంటే వీడియోస్ చేయటం వల్ల విసిగిపోవడం కాదండి, సైడ్ నుంచి మనకి మాటలు వస్తూ ఉంటాయి కదా. ఫ్యామిలీ ఫస్ట్, యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే సపోర్ట్ మనకి ఫస్ట్ ఫ్యామిలీ నుంచి ఉండాలి, సొసైటీ నుంచి తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది. బట్ ఎలా ఉంటుందంటే, మనం స్టార్ట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీలో ఎవరు సపోర్ట్ చేయరు, పర్మిషన్ ఇస్తారు, బట్ వ్యూస్ రాకపోతే ఎందుకు అవసరమా అన్నట్లు మాట్లాడతారు. అండ్ మన ఫ్రెండ్స్ అవనండి, రిలేటివ్స్ అవనండి, ఎవరు సపోర్ట్ చేయరండి. ఎవరో ఒక్కరో ఇద్దరు సపోర్ట్ చేస్తారు.
ఇంకెవ్వరు కూడా కనీసం మనం ఒక ఛానల్ పెట్టాము చేస్తున్నామని వాళ్ళకి తెలిసినా సరే సైలెంట్గా చూస్తూ ఉంటారు. అంటే నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు. బట్ ఏంటి అని కూడా అడగరు కనీసం. అంటే ఫస్ట్ ఈ మధ్య ఎలా ఉందంటే జెలస్ అండి. ఒక మనిషి కొంచెం పైకి ఎదుగుతున్నారు, ఏదో ఒక పని కల్పించుకున్నారు, బాగుపడుతున్నారంటే ఫస్ట్ జెలస్ ఉంటుంది. చాలా మంది అనుకుంటాం చూడండి, అలాంటి వాళ్ళకే ఉంటుంది అనమాట ఫస్ట్. అంటే వాళ్ళే డబ్బులు సంపాదించేయాలి, ఎదుటి వాళ్ళు సంపాదించకూడదు, అలానే ఉండాలి వాళ్ళు. సో ఇలాంటి మైండ్ సెట్తో ఉండే వాళ్ళు ఏంటంటే సపోర్ట్ చేయరు సరి కదా, గాసిప్స్ అనమాట. అంటే వేరే వాళ్ళ దగ్గర బ్యాడ్గా చెప్పడం, చూడు వీడియోస్ చేసేస్తుంది యూట్యూబ్లో అని చెప్పి ఏదో కొంపలు ముంచేసిన పనులు చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. అలాంటి మాటల్ని మన ఫ్యామిలీ వరకు వచ్చినప్పుడు వాళ్ళు మనతో చెప్పినప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు వాళ్ళని మనం అనుకుంటాము, బట్ వాళ్ళు మాత్రం మనల్ని అంటే మన ఎదుగుదలని చూడలేక ఏదో ఒకటి ఇలాంటి మాట్లాడుతూ ఉంటారు, తొక్కేస్తూ ఉంటారు. కొంతమంది అంటే మరీ ఘోరంగా, ఏంటి ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు, ఏంటి ఎవరు చూస్తారు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నట్లు మాట్లాడతారండి. బట్ నిజానికి ఇప్పుడు నేనే ఉన్నాను, ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అంటే నేను ఎన్ని ఛానల్స్ ఇలాంటివి యూట్యూబ్లో చూసుంటే నేను స్టార్ట్ చేసి ఉంటాను చెప్పండి. సో అవన్నీ వాళ్ళకి తెలియదు అంటే ఒప్పుకోరు సరి కదా, తిరిగి ఏదో ఒకటి అంటూ ఉంటారు. అలాంటి మాటలు పడి 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 మనకు ఒక డిప్రెషన్ లాగా వచ్చి పెట్టిన ఛానల్ని వ్యూస్ రాకపోయేసరికి ఆ ఈ డిప్రెషన్ని మిక్స్ చేసేసి అంటే వాళ్ళనే మాటల వల్ల వచ్చే బాధని, వీడియోస్కి వ్యూస్ రావట్లేదు అనే ఒక బాధని రెండింటిని మిక్స్ చేసేసి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము. అలాంటప్పుడు చాలామంది వీడియోస్ని స్టాప్ చేసేస్తారండి. ఇంకా అంటే మేనేజ్ చేయలేరు అనమాట, స్ట్రెస్ ఎక్కువైపోయి. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఎవరేమనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు చేసే వీడియోస్ వల్ల ఎదుటి వాళ్ళకి ఎలాంటి నష్టం కలగట్లేదు, అది ఫస్ట్ మీరు ఆలోచించండి. సో మీరేమీ తప్పుడు వీడియోస్ చేయట్లేదు, మీరు చేసే పద్ధతిగా చేసుకుంటున్నారు. మీరు చేసే ఏ పని అయినా సరే పద్ధతిగా చూపిస్తున్నారు కదా, మంచి పని అయితే చూపిస్తారు. ఎవరు ఏదో అన్నారంటే వాళ్ళు మనల్ని చూడలేకపోతున్నారు, అదే ఇంకా అంతే. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడైతే అసలు ఎవరికి చెప్పలేదండి. మా చెల్లి ఒక అమ్మాయి ఉంటుంది, అంటే మా ఫ్యామిలీలో ఒక మహా అయితే ఒక 4-5కి చెప్పాను. అది కూడా పెద్దవాళ్ళకి కాకుండా మన చెల్లెళ్ళు, అలాంటి తమ్ముళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి ఒక 4-5కి చెప్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అండ్ ఒక చెల్లి ఉంటుంది, తనేమో వాళ్ళ కాలేజ్లో వాళ్ళ క్లాస్మేట్స్ చేత దగ్గర ఒక 50-60 మెంబర్స్ వరకు తను సబ్స్క్రైబ్ చేయించింది. అంతే. ఇంకొక మా ఫ్యామిలీ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి దగ్గర ఒక 70 మెంబర్స్ వరకు నాకు స్టార్టింగ్ సబ్స్క్రైబర్స్ అండి. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను నేను. ఇంకా అక్కడ నుంచి రోజు వీడియోస్ చేస్తుంటే ఒక్కొక్క వీడియోకి ఒక సబ్స్క్రైబర్, 2 సబ్స్క్రైబర్స్, ఇద్దరు సబ్స్క్రైబర్లు, 3, 4 ఇలా అంటే ఇలా 1-2 నెంబర్స్లోనే పెరుగుతూ ఉండేది. స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే వీడియోస్ పెడతారు, విసిగిపోతారండి. ఒక 100 వీడియోలు పెట్టి ఏంటి వీడియోస్ రావట్లేదు అన్నట్లుగా ఆలోచిస్తారు. బట్ డబ్బులు ఊరికే రావు కదా అండి. సో మనం ఎంతో కష్టపడితేనే ఆ స్ట్రగుల్ని దేవుడు చూస్తాడు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా చూస్తాడు, మనం ఆపేయకూడదు. సో నేను చేసింది కూడా అదే. ఎన్నోసార్లు అనిపించింది మనసుకి, ఎందుకు అవసరమా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అవసరమా అని అనిపించింది. బట్ మళ్ళీ అనిపించింది వాళ్ళకి పని లేక మాట్లాడుకుంటారు, అలాంటి మాటలు పట్టించుకుంటే మనం ఇంకా ముందుకు వెళ్ళలేం కదా అనిపించి ఇంకా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను. ఎవడు ఏమనుకున్నా నాకు అనవసరం, ఐ డోంట్ కేర్. సో నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఎవడొచ్చి నీ కష్టాన్ని తీర్చడు సరి కదా. వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు మనం హెల్ప్ చేసామనుకోండి, ఆ హెల్ప్ని కూడా గుర్తించుకోరు, ఓకేనా? గుర్తించుకోరు సరి కదా. ఎక్కడ మనం వాళ్ళని మళ్ళీ తిరిగి హెల్ప్ చేయమంటామో అని మొహాలు దాచుకుంటూ తిరుగుతారు. సో అలాంటి సొసైటీలో మనం బతుకుతున్నాం కాబట్టి ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా, ముఖ్యంగా కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్కి చెప్తున్నాను, ఎవరో ఏదో అనుకుంటారని అస్సలు కేర్ చేయకండి. మీ పని మీరు శ్రద్ధగా చేసుకుంటూ పోండి. ఈరోజు కాకపోతే రేపైనా ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, ఒకేసారి వచ్చిన సక్సెస్ మన దగ్గర నిలబడకపోవచ్చు, బట్ కొంచెం స్లోగా వస్తుంది చూడండి, అది ఖచ్చితంగా కాన్స్టెంట్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే మన ఛానల్కి నేను నేమ్ అయితే హన్సీ చెర్రీ క్యూట్ ఫ్యామిలీ అని పెట్టాను. హన్సిని గొన్ప అని ఉండేది, నార్మల్గా మన అకౌంట్ నేమ్ ఉంటుంది కదా, దాన్ని హన్సీ చెర్రీ క్యూట్ ఫ్యామిలీగా మార్చాను. ఎందుకనంటే హన్సీ అని పెడితే చెర్రీ ఫీల్ అవుతున్నాడు, చెర్రీ అని పెడితే హన్సీ ఫీల్ అవుతుంది. ముగ్గురిది కలిపి పెట్టుకుందాం, నా పేరు నాకు నచ్చదు. సో ముగ్గురిది కలిపి పెట్టుకుందామంటే పెద్ద నేమ్ అయిపోతుంది. మొత్తానికైతే కొన్ని మంత్స్ అదే ఉంది, హన్సీ చెర్రీ క్యూట్ ఫ్యామిలీ. ఫస్ట్ నుంచి ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది.
తర్వాత నేను మీ ఆంధ్ర ఆడపడుచు అంటే అందరికీ కూడా కనెక్ట్ అయ్యేలాగా ఉండాలని చెప్పి నేమ్ని అలా చేంజ్ చేయడం జరిగిందండి. సో నేమ్ చేంజ్ చేశాక ఇంకా మెల్లగా అలాగా రోజు ఒక్కో రోజు వీడియో అంటే నేను పెట్టిన వీడియోస్ని వ్యూస్ రాలేదని చెప్పి డిలీట్ చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలా మినిమం ఒక 400 అయినా 400 to 500 వీడియోస్ డిలీట్ చేసి ఉంటాను నేను. నా ఛానల్ జర్నీ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year కంప్లీట్ అవబోతుంది త్వరలోనే. అంటే నేను చెప్పే టిప్ ఏంటంటే యూట్యూబర్స్కి కంటిన్యూటీ ఉండాలి, ఓపిక ఉండాలి. ఈ రెండు ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా పెద్ద థ్యాంక్స్ అండి.